3rd June. CM urges center to provide relief for 402 laterite lease applications in state. మన సీఎం గారు ఈ లాటరైట్ లీజ్ అప్లికేషన్ సంబంధించి కొంచెం రిలీఫ్ ఇవ్వమని సెంటర్ని కోరడం జరిగింది. దాని కథ ఏంటంటే, టు ప్రొవైడ్ రిలీఫ్ టు హండ్రెడ్స్ ఆఫ్ మైనింగ్ లీజ్ అప్లికెంట్స్ ఎఫెక్టెడ్. దేనివల్ల ఎఫెక్ట్ అయిందంటే, బై రీసెంట్ చేంజెస్ ఇన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ లాటరైట్ మినరల్ డిపాజిట్స్. అంటే ఈ క్లాసిఫికేషన్ మార్చారు, మైనర్ మినరల్ నుంచి మేజర్ మినరల్ చేస్తారు లాటరైట్ని. దానివల్ల మీకు లైసెన్సింగ్ అన్నిటిలో కూడా రూల్స్ మారిపోతాయి. ఇన్ ఎ లెటర్ అడ్రస్ టు ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ కోల్, ఎవరు తెలంగాణలో కిషన్ రెడ్డి గారు ప్రస్తుతానికి మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ కోల్ అండ్ మైన్స్. The Chief Minister highlighted the challenges arising from the center's recent decision to classify laterite containing 20% of more aluminum as content as bauxite, thereby treating it as a major mineral instead of minor mineral. సో ఎప్పుడైతే లాటరైట్ని మైనర్ మినరల్ కేటగిరీ నుంచి మేజర్ మినరల్ కేటగిరీలోకి మార్చారో ఆటోమేటిక్గా లైసెన్సింగ్ రెగ్యులేషన్స్ అన్నీ మారిపోతాయి. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో మినరల్ ఎక్స్కవేషన్కి కొంచెం ప్రాబ్లం వచ్చిందనమాట. దానివల్ల ఏమైంది, స్టేట్ గవర్నమెంట్ హ్యాడ్ బీన్ ఫోర్స్డ్ టు టెంపరరీ సస్పెండ్ ప్రాసెసింగ్ ఆఫ్ 402 మైనింగ్ లీజ్ అప్లికేషన్స్ పెండింగ్ క్లారిఫికేషన్ ఆన్ ద న్యూ నార్మ్స్. అంటే ఇప్పుడు ఈ మైనింగ్ లీజెస్ని కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో అప్లికేషన్ని ప్రాసెస్ చేయాలి కాబట్టి పాత రూల్స్ వర్తించవు కాబట్టి, సో అలాగా 402 మైనింగ్ లీజ్ అప్లికేషన్స్ పెండింగ్ పడిపోయినాయి. సో అందుకని మన చంద్రబాబు నాయుడు గారు డ్రాయింగ్ అటెన్షన్ టు ద పాస్ట్ ప్రెసిడెంట్స్. ఇంతకుముందు ఇట్లాగే ఏమన్నా మినరల్స్ సచ్ యాజ్ మైకా, క్వాడ్స్, ఫెల్డ్స్పార్, బ్యారైట్స్ ఇవన్నీ కూడా రీక్లాసిఫైడ్ యాజ్ ఫ్రమ్ మైనర్ టు మేజర్. అప్పుడు కూడా కొంచెం రిలీఫ్ ఇచ్చారనమాట ఆ పర్టిక్యులర్ టైం పీరియడ్లో. సీకింగ్ సిమిలర్ రిలీఫ్ ఆంధ్రప్రదేశ్ మన చీఫ్ మినిస్టర్ గారు రిక్వెస్టెడ్ ద యూనియన్ గవర్నమెంట్ టు ఇంట్రడ్యూస్ ఏ సేవింగ్ క్లాస్ ఫర్ లాటరైట్ మినరల్ లీజెస్ అండ్ పర్మిట్ ద 402 పెండింగ్ అప్లికేషన్ టు బి ప్రాసెస్డ్ అండర్ ద ప్రీవియస్ రూల్స్. సో ఈ 402 పెండింగ్ అప్లికేషన్స్ని పాత రూల్స్గానే ప్రాసెస్ చేయమని అడుగుతున్నారు అనమాట. దట్ ఈస్ ద న్యూస్. ఈరోజు ఇంకా పర్టికులర్గా మన స్టేట్ న్యూస్ ఏమీ లేదు. ఇండియా న్యూస్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది, జాగ్రత్తగా చూడండి, బాగా నేర్చుకోండి. గవర్నమెంట్ రీప్లేస్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ విత్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్, న్యూ సిరీస్ ఫ్రమ్ June 15th. వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఇండియన్ ఎకానమీ. సో ఈ కాన్సెప్ట్ బాగా నేర్చుకోవాలి. ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ ఫేస్ అవుట్ wholesale price index over the next 5 years while simultaneously introducing a more detailed producer price index. అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ బదులు ఓవర్ ద నెక్స్ట్ 5 yearsలో ఈ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ తీసుకురావడం జరుగుతుంది. కవరింగ్ అవుట్పుట్, ఇన్పుట్ అండ్ సర్వీసెస్ ప్రైసెస్. 3 కేటగిరీస్ ఉంటాయి ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్లో. అవుట్పుట్, ఇన్పుట్ అండ్ సర్వీసెస్ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. ప్రిన్సిపల్ ఎకనామిక్ అడ్వైజర్ గారు ఏం చెప్తున్నారంటే, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ DPIIT విల్ రిలీజ్ the revised series of WPI with new base year 22-23 is the new base year. న్యూ బేస్ ఇయర్తో June 15న కొత్త హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. విచ్ వుడ్ రీప్లేస్ ద ఎగ్జిస్టింగ్ సిరీస్ విత్ బేస్ ఇయర్
2011-12. సో మై డియర్ ఎకానమీ నా కోర్స్ తీసుకున్న వాళ్ళకి దిస్ ఈజ్ ద అప్డేట్స్ ఐ వాంట్ టు గివ్ యూ. మనం ఇప్పుడు దాకా 2011-12 సిరీస్లో ఉన్నాం. ఇప్పుడు కొత్తగా ఈ సిరీస్ని 2022-23 ప్రైసెస్తో రీప్లేస్ చేయడం జరుగుతుంది. అంటే మన న్యూ బేస్ ఇయర్ అనమాట. పీరియాడికల్గా మారుస్తూ ఉంటారు, బట్ లాస్ట్ 10 years నుంచి మార్చలేదు. నౌ ఇట్ హ్యాస్ బీన్ చేంజ్డ్. ద న్యూ బేస్ ఇయర్ ఫర్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఈజ్ 22-23. దాన్ని బేస్ చేసుకుని June 15th కొత్త సిరీస్, ఈ ఇయర్ది కొత్త సిరీస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇన్ ఎడిషన్ దాంతోపాటు ద డిపార్ట్మెంట్ వుడ్ రిలీజ్ ఎ న్యూ సిరీస్ ఆఫ్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ ఫ్రమ్ June 15th. ఇది బాగా ఇంపార్టెంట్. ఇట్ విల్ హ్యావ్ 3 indices. ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ కొత్తగా ఈ సంవత్సరం నుంచి ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఇందులో 3 indices ఉంటాయి. ఒకటి అవుట్పుట్ PPI, అవుట్పుట్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్, ట్రయల్ ఇన్పుట్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. సో అలాగా 3 indices ఉంటాయి ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్లో. మొదటగా ఇనిషియలీ సర్వీసెస్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ విల్ హ్యావ్ 7 services. ఇనిషియలీ సర్వీసెస్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ విల్ హ్యావ్ 7 services. బ్యాంకింగ్, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ అంటే షేర్స్, ఇన్సూరెన్స్, మేనేజ్మెంట్ ఆఫ్ పెన్షన్ ఫండ్స్, రైల్వేస్, ఎయిర్ అండ్ టెలికాం. ఈ 7 సర్వీసులు కూడా ఇనీషియల్గా ఈ సర్వీసెస్ PPIలో ఉంటాయన్నమాట. కన్సిడరింగ్ ద వైడ్ యూసేజ్ ఆఫ్ WPI ఇన్ ప్రైస్ ఇన్ ఎస్కలేషన్ క్లాజెస్, దిస్ ఇండెక్స్ విల్ బి రిలీజ్డ్ ఫర్ 5 years. అంటే 2026 నుంచి ఈ WPI అనదర్ 5 years మాత్రమే రిలీజ్ చేస్తారు. అక్కడితో WPI హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఆగిపోయి అక్కడి నుంచి PPI అంటే PPI ఈ సంవత్సరం నుంచి ఇస్తారు. 5 yearsకి వీ విల్ స్టాప్ దిస్ WPI ఇండెక్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని ఆపేస్తారనమాట. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ ద రివైజ్డ్ సిరీస్ అలాంగ్ విత్ PPI అండ్ విల్ బి డిస్కంటిన్యూడ్ దేర్ ఆఫ్టర్. అంటే WPI విల్ బి డిస్కంటిన్యూడ్ ఆఫ్టర్ 5 years. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి DPIIT will release both WPI as well as PPI. But after 5 years WPI will be discontinued. ఇంకా తర్వాత మనకి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఉండదు. ద 5-year పీరియడ్ ఇది వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. అవుట్పుట్ PPI, ట్రయల్ ఇన్పుట్ PPI, సర్వీసెస్ PPI. అది ద 5-year పీరియడ్ వుడ్ గివ్ యూజర్ సఫిషియంట్ టైమ్ టు స్విచ్ ఫ్రమ్ WPI టు PPI. అంటే ఒక 5 years టైం అలవాటు పడడానికి అందరికీ. ద PPI ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రీప్లేస్ WPI ఆఫ్టర్ 5 years. ఈ ట్రాన్సిషన్ WPI నుంచి PPI ఎందుకంటే అలైన్స్ విత్ ద గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ అడాప్టెడ్ బై అడ్వాన్స్డ్ ఎకానమీస్ అండ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అంటే మనం వై వీఆర్ గోయింగ్ టు PPI అనేది ఏంటంటే అన్ని అడ్వాన్స్డ్ ఎకానమీస్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్సే వాడుతున్నారు. అలాగే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా రీప్లేస్ చేయమని రికమెండ్ చేస్తుంది అనమాట. ద అవైలబిలిటీ ఆఫ్ బోత్ అవుట్పుట్ అండ్ ఇన్పుట్ PPI ప్రొవైడ్స్ ఏ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రైస్ మూమెంట్స్ ఆఫ్ అవుట్పుట్ ఐటమ్స్ విసావి ద ఇన్పుట్ ఐటమ్స్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీ. అంటే ఇండస్ట్రీ లోపలికి వచ్చినప్పుడు వాటి వాల్యూ ఎంత, వాటిని అలా బయటికి వెళ్ళినప్పుడు అవుట్పుట్ ఎంత పెరిగింది. సో ఆ ప్రైస్ మూమెంట్ అనేది మీకు ఈ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్లో 3 ఉంటాయి కాబట్టి దానివల్ల బెటర్ అండర్స్టాండింగ్
ప్రైస్ మూమెంట్ బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది అనమాట ఈ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్లో. అలాగే ఇట్ ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ హౌ ఇన్ఫ్లేషన్ ఎక్స్పీరియన్స్డ్ బై ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఇన్పుట్ ఐటమ్స్ ఈజ్ పాస్డ్ త్రూ టు ద అవుట్పుట్ దే ప్రొడ్యూస్. అర్థమైంది కదండి. ఇన్ఫ్లేషన్ అంటే ఈ ఇన్ఫ్లేషన్ అంటే ఇన్పుట్ వాళ్ళు కొంటారు మన ఇండస్ట్రీస్లో వాళ్ళు ఫస్ట్ కొన్ని ఐటమ్స్ కొని దాన్ని ఒక ఫర్ ఎగ్జాంపుల్ షుగరు, వీటు, కార్న్ఫ్లోర్ అలాగ అన్నీ కలిపి సపోజ్ ఒక బిస్కెట్ ప్యాకెట్ తయారు చేశారు. సో ఇక్కడ మీకు షుగరు, వీటు యొక్క ప్రైసెస్ ఒకలా ఉండి ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్ ప్రైస్ ఒకటి ఉంటుంది, అంతే కదా. సో దీనికి తగ్గట్టే వాళ్ళు ప్రాఫిట్ మార్జిన్ వేసుకుని ఆ ప్రాసెస్ మీద దే విల్ వాల్యూ యాడెడ్ చేసుకుని బయటికి ఒక ప్రైస్తో బిస్కెట్ ప్యాకెట్ తీసుకొస్తారు. ఇక్కడ పెరిగింది అనుకోండి రేట్లు, ఆటోమేటిక్గా ఇది కూడా పెరుగుతుంది కదా. సో ఆ విధంగా ఇట్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ద ఇన్ఫ్లేషన్ ఎక్స్పీరియన్స్డ్ బై ప్రొడ్యూసర్స్. అంటే ఎవరైతే తయారు చేస్తున్నారు ఇండస్ట్రీస్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయ్యే ఇన్ఫ్లేషన్ కూడా ఇందులో క్లియర్గా మనకి కనబడుతుంది. అలాగే సర్వీస్ పీపీఐ, ఇప్పుడు దాకా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో మనకి సర్వీసెస్ని కౌంట్ చేయరు, బట్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్లో వీ హ్యావ్ సర్వీస్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. కానీ ప్రస్తుతానికి 7 సర్వీసెస్ హ్యావ్ బీన్ కంపైల్డ్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ బేస్డ్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ డేటా ఫ్రమ్ అడ్మినిస్ట్రేటివ్ సోర్సెస్ ఏజెన్సీస్. ప్రస్తుతానికి అయితే 7, ఇంకా అలాగే యాడ్ అవుతూ ఉంటాయి. మోర్ సర్వీసెస్ ఆర్ ప్లాన్ టు బీ యాడెడ్ టు ద పీపీఐ బాస్కెట్ ఆఫ్ సర్వీసెస్ ఇన్ సబ్సిక్వెంట్ ఫేసెస్ సబ్జెక్ట్ టు డేటా అవైలబిలిటీ. డేటా వచ్చే కొద్దీ సర్వీసెస్ని యాడ్ చేసుకుంటూ పోతారు. ద DPIIT ఇన్ఫార్మ్డ్ దట్ WPI and output PPI are being compiled on a monthly basis. మనకి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది మంత్లీ బేసిస్ మీద మనకి కంపైల్ చేస్తున్నారు. అలాగే అవుట్పుట్ పీపీఐ కూడా విల్ బీ కంపైల్డ్ ఆన్ మంత్లీ బేసిస్ అండ్ విల్ బీ అవైలబుల్ ఫర్ May 2026. అందుకనే June 15th రిలీజ్ చేసేది విల్ బీ ఆఫ్ May. ప్రొవిజనల్ along with the back series from April 23 to 26 June. ఇప్పుడు దాకా 22-23 బేస్ ఇయర్ కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కొత్త బేస్ ఇయర్తో విల్ గెట్ ద డేటా. సో దట్ ఈస్ ద న్యూస్, దట్ ఈస్ ఫ్రమ్ హిందూ. ఇది మళ్ళీ ఎక్స్ప్రెస్. ఇండియా టు రీప్లేస్. ఇండియా విల్ సూన్ అడాప్ట్ ద ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ యాజ్ ఇట్స్ ప్రైమరీ ఫ్రేమ్వర్క్ ఫర్ మెజరింగ్ ఇన్ఫ్లేషన్ అండ్ ప్రైసింగ్ ట్రెండ్స్, గ్రాడ్యువల్లీ రీప్లేసింగ్ ద హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. మొత్తానికి ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ వచ్చి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని ఆఫ్టర్ 5 years రీప్లేస్ చేస్తుంది అనమాట. అన్లైక్ ద హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ విచ్ క్యాప్చర్స్ ప్రైస్ మూమెంట్స్ ఓన్లీ ఫర్ ట్రేడెడ్ గూడ్స్. అంటే ఓన్లీ గూడ్స్, మనం చేత్తో పట్టుకునే గూడ్స్ వరకే WPI ఆ ప్రైస్ మూమెంట్స్ని క్యాప్చర్ చేస్తుంది. వెరాస్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ వచ్చి విల్ కవర్ బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ ఇంక్లూడ్ సపరేట్ అవుట్పుట్ అండ్ ఇన్పుట్ ఇండిసెస్. సో అట్లా స్ప్లిట్ చేస్తున్నారనమాట. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి, ఫైనల్గా మార్కెట్లోకి అంటే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఈ బిస్కెట్ ప్యాకెట్లు ఎక్కడికి వస్తాయి, డైరెక్ట్గా హోల్సేల్ డీలర్ దగ్గరికి వస్తాయి. అంటే హోల్సేల్ డీలర్ ఇలా పెట్టి కూర్చుంటాడు, ఈ ఇండస్ట్రీకి డబ్బులు ఇస్తాడు హోల్సేల్ డీలర్. హోల్సేల్ డీలర్ దగ్గరికి వచ్చిన తర్వాత రీటైల్ షాప్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇప్పుడు దాకా మనం ఈ ప్రైస్ హోల్సేల్ డీలర్కి వచ్చే ప్రైస్ని మనం మెజర్ చేసాం. ఇప్పుడు ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఇన్పుట్ కొలుస్తాం, అవుట్పుట్ కొలుస్తాం. ఇన్ ఎడిషన్ వీ విల్ యాడ్ సర్వీసెస్. PPI will cover both goods and services and include separate output and input price indices. The government will release WPI and PPI data simultaneously over the next 5 years. ఆ తర్వాత
WPI will be phased out entirely. Move is aimed at aligning India's inflation measurement framework with the international best practices and recommendations of the International Monetary Fund. The Department for Promotion of Industry and Internal Trade DPIIT said the new producer price indicators including the output producer price index and the services ఇంకా ఇన్పుట్ కూడా ఉంటుంది ఇక్కడ and the services producer price index will be released from June 15th. The new inflation framework will see WPI, output PPI and trial input PPI released every month. నెలకు ఒకసారి రిలీజ్ చేస్తారు. While the service PPI will provide a quarterly snapshot. సర్వీస్ PPI మాత్రం 3 నెలలకు ఒకసారి. Currently 7 sectors have been included in the services PPI. అలాగే the ministry said the PPI framework would allow the use of double deflation method, improving the measurement of real economic growth while avoiding double counting by separately accounting for changes in input and output. అంటే ఇన్పుట్ అవుట్పుట్ స్ప్లిట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ మనకి డబుల్ కౌంటింగ్ అవాయిడ్ చేయడం జరుగుతుందట. ఓకే, WPI PPI డిఫరెన్స్. ఇది కొంచెం టైం తీసుకుని జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి. వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ బోత్ ఇండియన్ ఎకానమీ. WPI and output PPI are compiled on the basis of prices received by the producers. In WPI, weights are based on GVO estimates taken from national accounts. In output PPI, weighing diagram is based on supply table of national accounts. డిఫరెన్స్ చెప్తున్నాడు. బెనిఫిట్స్ ఏంటంటే PPI is consistent and national with national account framework and aligned with the global best practices. Availability of output to input PPI explains how inflation experienced by producer on input items are passed via the output being produced. అంతే కదండి, రా మెటీరియల్ ఇన్ఫ్లేషన్లో ఎక్కువ ప్రైస్కి వస్తే ఆటోమేటిక్గా అవుట్పుట్ కూడా పెరుగుతుంది. ఓకే, తర్వాత ఇండియా యాడ్స్ 371.5 మెగావాట్ డేటా సెంటర్ కెపాసిటీ ఇన్ 2025. ఇండియాస్ డేటా సెంటర్ ఇండస్ట్రీ continued its rapid expansion in 2025, adding 371.5 megawatt of live capacity during the year from 361.6 megawatt in 2024. మొత్తానికి 371.5 మెగావాట్ 2025లో యాడ్ చేయడం జరిగింది అకార్డింగ్ టు ద ఇండియా డేటా సెంటర్ మార్కెట్ అప్డేట్ 9/25. టోటల్గా ఆపరేషనల్ కెపాసిటీ మొత్తానికి 1.6 గిగావాట్కి చేరింది. అంటే ఇది యాడ్ చేయగా ఇంతకు చేరిందనమాట. ద రిపోర్ట్ నోటెడ్ దట్ ఇండియాస్ ఆపరేషనల్ డేటా సెంటర్ కెపాసిటీ హెస్ ఇంక్రీజ్ 5-fold ఫ్రమ్ 296 megawatt in 2016 to 1.6 gigawatt in 2025. అంటే ఇంచుమించు 10 yearsలో 5 రెట్లు పెరిగిందని చెప్తున్నాడు. ముంబై అండ్ బెంగళూరు టుగెదర్ అకౌంటెడ్ ఫర్ 174 megawatt కెపాసిటీ యాడెడ్ ఇన్ 2025. అంటే ఆ 371లో 174 బెంగళూరులోను ముంబైలో యాడ్ అయింది. ఇండియా అంబిషన్ ఏంటంటే బికమింగ్ ఏ $1 trillion డిజిటల్ ఎకానమీ. $1 trillion డిజిటల్ ఎకానమీ, అది విషయం. తర్వాత కోఆపరేటివ్ సొసైటీస్ యూజింగ్ డ్రోన్ స్ప్రేయర్స్ ఫర్ ఈల్డ్స్ ఇన్ ఏ మైల్ స్టోన్ టువర్డ్స్ మోడర్నైజింగ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. ధమ్తారీ is stated to have become the first district in the country to provide drone sprayer facilities to farmers directly through PACS. అంటే ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ అని ఉంటాయి మనకి. వాటి ద్వారా ధమ్తారీ అన్న డిస్ట్రిక్ట్లో ఈ రైతులకి ఈ డ్రోన్ స్ప్రేయర్స్ ఇవ్వడం జరిగింది.
సో ఈ దమ్తారి అనే డిస్ట్రిక్ట్ పేరు బాగా గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ద ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఫర్ డ్రోన్స్. దమ్తారి ఈజ్ ఏ మోడల్ డిస్ట్రిక్ట్ ఫర్ అగ్రికల్చర్ ఇన్నోవేషన్. ఓకే, తర్వాత మన ఇది ఎవరంటే సతీష్ రెడ్డి గారు, డిఆర్డిఓ. ఈయన ఏమంటారంటే అండర్ ద కలామ్స్ లీడర్షిప్, ఆయన గురించి ఆయనతో మాట్లాడిన విషయాలు. సైంటిస్ట్, దిస్ ఈజ్ సతీష్ రెడ్డి. సతీష్ రెడ్డి అబౌట్ ఈజ్ ఎర్లీ లైఫ్, డిఆర్డిఓ జర్నీ అండ్ ఇండియాస్ హైపర్సోనిక్ అంబిషన్స్. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఇక్కడ ఏంటంటే, కలాం గారి లీడర్షిప్లో కంట్రీ లాంచ్డ్ ద ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ ప్రోగ్రామ్ ఇంక్లూడింగ్ పృథ్వీ, అగ్ని, ఆకాష్, త్రిశూల్ అండ్ నాగ్, 5 మొత్తానికి. తర్వాత ఇక్కడ ఏంటంటే మిసైల్స్ ఆర్ బ్యాలిస్టిక్ ఇన్ నేచర్, మీనింగ్ దే ఫాలో అన్ ఎలిప్టికల్. అంటే ఇక్కడ బ్యాలిస్టిక్కి క్రూజ్ మిసైల్స్కి డిఫరెన్స్ ఆయన చెప్పారు. మీరు కూడా తెలియకపోతే ఒకసారి నేర్చుకోండి. బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటంటే ఎలిప్టికల్ పాత్ని ఫాలో అవుతాయి. ఇఫ్ యూ త్రో ఏ స్టోన్ ఇట్ ఫాలోస్ అన్ ఎలిప్టికల్ పాత్. అంటే ఇక్కడ ఇలా ఉన్నాం, ఒక మనిషి ఇలా నించుని రాయి ఇసిరేడు అనుకోండి పైకి, ఇలాగ ఒక పాత్ అలా వచ్చి పడుతుంది అనమాట. అది బ్యాలిస్టిక్ మిసైల్ అంటే. ఇక్కడ వదిలితే అలా వెళ్ళి టక్కుని పడుతుంది. సో ఈ యాంగిల్, దాన్ని బట్టి ఈ హైటు, ఆ యాంగిల్ బట్టి డిస్టెన్స్ ఉంటుంది. అలాగే ఫోర్స్, ఎంత ఫోర్స్తో వదులుతున్నాం అనే దాన్ని బట్టి డిస్టెన్స్. A ballistic missile rises to a certain altitude and then follows such a trajectory towards the target. సో ఇలా వచ్చి ఇలా పడుతుంది అనమాట. దట్ ఈస్ బ్యాలిస్టిక్ మిసైల్. క్రూయిజ్ మిసైల్ అనేది డిఫరెంట్. ఇట్ ఫ్లైస్ కంటిన్యూస్లీ అట్ ఎ వెరీ లో ఆల్టిట్యూడ్ లైక్ ఎన్ ఎయిర్ క్రాఫ్ట్, సమ్టైమ్స్ యాజ్ లో యాజ్ 100 meters. అంటే 100 meters ఎత్తులోనే ప్యారలల్గా వెళ్తుంది. Because it flies low, enemy radars find it much harder to detect due to horizon limitations. Within cruise missile, there are subsonic and supersonic variants. అమెరికాది టామహాక్ అనేది సబ్సోనిక్, అలాగే బ్రహ్మోస్ అయితే మాత్రం సూపర్సోనిక్ అంటే స్పీడ్ ఆఫ్ ద సౌండ్, ట్రావెలింగ్ నియర్లీ 3 times ద స్పీడ్ ఆఫ్ సౌండ్. బ్రహ్మోస్ అనేది 3 times ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్. స్పీడ్ ఆఫ్ సౌండ్ అంటే ఎంత? 332 meters per second. దిస్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్. దీని మీద 3 రెట్లు స్పీడ్తో వెళ్తుంది మన బ్రహ్మోస్. అదే అమెరికాది అయితే సబ్సోనిక్, కొంచెం తక్కువ వెళ్తుంది అనమాట. While flying at low altitude, that combination of speed and flight profile makes detection and interception extremely difficult. అందుకని క్రూయిజ్ మిసైల్ని డిటెక్ట్ చేయడం బాగా కష్టం. బట్ వేరేస్ బ్యాలిస్టిక్ మిసైల్ ఇలా పడుతుంది కాబట్టి డిటెక్ట్ చేయడం ఈజీ హైట్లో ఉన్నప్పుడు. అందుకనే ఈ ఇజ్రాయెల్ వార్లో ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్ని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అని చెప్పి టప అంటే కొడుతుంది అనమాట వెళ్ళి. దట్ ఈజ్ ఐరన్ డోమ్. అంటే ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్ వచ్చి పడుతున్నప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని గాలిలోనే కొడుతున్నారు అనమాట. కానీ మన ఇరాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, పొలోమని డ్రోన్స్ వదులుతున్నారు. 10-20 వదిలేస్తున్నారు. ఈడేమో ఎన్ని కొడతాడు? అలాగా ఎకనామిక్గా పాపం ఇజ్రాయెల్ వాళ్ళకి, అమెరికా వాళ్ళకి పడిపోతుంది బొక్క. అది విషయం. వై ఈజ్ బ్రహ్మోస్ సో డిఫికల్ట్ టు ఇంటర్సెప్ట్? ఇట్ ఈస్ డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్. దట్ ఈస్ వై ద నెక్స్ట్ జనరేషన్ ఈజ్ హైపర్సోనిక్ విచ్ ట్రావెల్ ఎట్ అరౌండ్ మాక్ 6 అంటే 6 times ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్. అలాగే ఇండియా ఈజ్ ఆల్సో వర్కింగ్ ఇన్ దిస్ ఏరియా. హైపర్సోనిక్ సిస్టమ్స్ యూజ్ ఏ స్క్రామ్జెట్ ఇంజన్
రీసెంట్లీ ఇండిజినస్ అంటే మనం తయారు చేసాం స్క్రామ్ జెట్ ఇంజన్ని వాజ్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ఫర్ 1200 seconds. సో దట్ ఈస్ న్యూస్ ఫ్రమ్ అవర్ సతీష్ రెడ్డి గారు. తర్వాత ఫైనల్ న్యూస్, ఫైనల్ కాదు కానీ ఇండిజినస్ రుద్ర M2 మిసైల్ క్లియర్స్ ఫ్లైట్ ట్రయల్స్. ఇండిజినస్ DRDO and Indian Air Force have successfully conducted flight tests indigenous Rudra M2 air-to-surface missile, marking a significant milestone in India efforts. Air-to-surface Rudra M2 indigenous Rudra M2 indigenous air-to-surface అంటే ఎయిర్ నుంచి కొడతారన్నమాట కిందకి, అంతే కదా. అందుకని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటే జెట్ ప్లేన్స్ భూమి మీద కొట్టడానికి. దట్ ఈజ్ రుద్ర M2 ఇండిజినస్ మిసైల్. తర్వాత వెనిజులా యాక్టింగ్ ప్రెసిడెంట్ గారు ఇండియాకి 5 రోజులు రావడం జరిగింది టు ప్రయారిటైజ్ ఎనర్జీ కోఆపరేషన్. ఇక్కడ పేరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వెనిజులా ప్రెసిడెంట్ని అమెరికా వాళ్ళు ఎత్తుకుపోయారు కదా. అందుకని ఇప్పుడు వెనిజులాన్ యాక్టింగ్ ప్రెసిడెంట్ గారు ఎవరు అనే క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. డెల్సీ రోడ్రిగ్వెస్. ఓకే, ఆవిడ మొత్తానికి మన ఎనర్జీ కోఆపరేషన్ అంటే ఇప్పుడు ఆయిల్ అనమాట. ఆయిల్ మరి వెనిజులా ఇస్ ద రిచెస్ట్ ఆయిల్ నేషన్, బాగా ఎక్కువ ఉంది అక్కడ. వెనిజులా యాక్టింగ్ ప్రెసిడెంట్ నికోలస్ మదురోని యుఎస్ ఫోర్సెస్ తీసుకెళ్ళిపోయారు డిటెన్షన్లోకి. సో అప్పటి నుంచి డైసీ రోడ్రిగ్వెస్ గారు యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వెనిజులా మీద మెయిన్ ఏంటంటే ఆయిల్ 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 మెయిన్ ఆయిల్. ఆయిల్ ఈజ్ ద రిచెస్ట్, బాగా ఎక్కువ ఉంది వెనిజులాలో ఆయిల్, అది సంగతి. సో దిస్ ఈజ్ 3rd June.